ఇక కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఘాట్లలో రద్దీ పెరిగింది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. వరలక్ష్మి వ్రతం కావడంతో నిన్న కాస్త భక్తుల సంఖ్య పలుచుగా ఉన్నా ఈ రోజు రద్దీ బాగా పెరిగింది. విజయవాడ పద్మావతి ఘాట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, పద్మావతి ఘాట్ లో పరిస్థితి ఎలా ఉంది? ఏవైతే ఉన్నాయో ఆయా రాసుల్లో బృహస్పతి ఇప్పుడు విజయవాడ కృష్ణ పుష్కరాల్లోనే పద్మావతి ఘాట్ వద్ద నేనున్నాను. తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఘాటుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వేలాది మందిగా తరలి వస్తున్న భక్తులతో ఈ పద్మావతి ఘాట్ అంతా కిటకిటలాడుతుంది. గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అయితే వస్తున్న భక్తులకు ప్రభుత్వం అధికారులు ఏర్పాట్లు కూడా అంతే స్థాయిలో చేశారు. ఎన్ని వేల మంది వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని మొదటి నుంచి కూడా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు మన పద్మావతి ఘాట్ లో చూడొచ్చు భక్తులతో ఎలా కిటకిటలాడుతుందో. ఈ పరిస్థితి తెల్లవారి 5 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గంట గంటకి ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అయితే ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లపై ఇక్కడ మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి ఆల్రెడీ తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ పుష్కరాల దగ్గర ఎలా ఉందండి? మీకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అన్ని ఏర్పాట్లన్నీ బాగా చేశారు. బస్సు సర్వీసులు కానీ ఫ్రీ సర్వీసులు చేశారు. మేము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇబ్రహీంపట్నం దగ్గర దిగి లోకల్ సిటీ బస్సులు అరేంజ్ చేశారు. అంతా బాగుంది. భోజన ఏర్పాట్లు కావచ్చు లేకపోతే అంటే ఇంకా భోజనం వరకు వెళ్ళలేదు సార్. మాకు కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు వెళ్తాము. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉందండి? ఒంగోలు అండి. అంతా బాగానే ఉంది. ఎయిర్పోర్ట్ అంతా బాగానే ఉంది. అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అట్లనే ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రాజమండ్రి అండి. ఇప్పుడే వస్తున్నారమ్మా? అంటే ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది అంత? ఓకే. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎలా ఉంది? పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులతో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అమ్మ మీరు ఏంటమ్మా ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇస్తాకండి పెద్దలకు కుదులుతారండి. కృష్ణానదిలో అండి పెద్దలకు మోక్షం కలగాలండి. 12 సంవత్సరాలకు ఒకసారి అండి మోక్షం కలుగుతుందని ఇస్తున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. అంటే ఇట్లా ఇవ్వటం వల్ల మీకు ఏం జరుగుతుందని? అంటే పెద్దలకి దేవతలకి పుణ్యమండి, ఇచ్చుకున్న వాళ్ళందరికీ పుణ్యమండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము కడప జిల్లా పులివెందుల నుంచి వస్తున్నాం సార్. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? భక్తులు ఎక్కువ మంది వచ్చారు కదా, ఎలా ఉంది ఈరోజు ఏర్పాట్లు కానీ అవన్నీ? పర్వాలేదు, బాగానే ఉన్నాయండి. అంటే వాటర్ కానీ అట్లనే ఇతరత్ర అధికారులు మిమ్మల్ని కలవటం కానీ అట్లాంటివి ఉన్నాయి? భోజన రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ. అది పద్మావతి ఘాట్ నుంచి పుష్కరాలకు సంబంధించిన రద్దీ ఇప్పటి వరకు లైవ్